ఒకప్పుడు వెస్టిండీస్ క్రికెట్ జట్టుని చూస్తేనే వేరే టీమ్స్ భయపడిపోతాయి. వాళ్ళని ఎదుర్కోవాలంటేనే భయంతో బెంబేలెత్తిపోతుండే. అలాంటి వెస్టిండీస్ ఇప్పుడు వరల్డ్ కప్ టోర్నమెంట్ లో కూడా క్వాలిఫై కాలేకపోతుంది. 1970 నుంచి 1990 వరకు క్రికెట్ ని రూల్ చేసిన ఈ జట్టు ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వెస్టిండీస్ అనేది ఒక కంట్రీ కాదు, కరేబియన్ ఐలాండ్స్ అన్ని ఒక దగ్గరికి చేరి వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ని స్థాపించాయి. 1970 మరియు 80లో క్రికెట్ ని తమ ఫియర్లెస్ అప్రోచ్ తో రూల్ చేశారు. మెక్లమ్ మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ మరియు వీవ్ రిచర్డ్సన్, క్లిన్ లారెన్స్ లాంటి గొప్ప బ్యాటర్స్ తో వాళ్ళు 2 వరల్డ్ కప్స్ ని గెలుచుకున్నారు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ ని దాదాపు 20 ఏళ్లు రూల్ చేశారు. అయితే 1990లోనే అసలు సమస్య మొదలైంది. పెద్ద ప్లేయర్స్ అంతా రిటైర్మెంట్ ఇవ్వడం మరియు యంగ్ ప్లేయర్స్ కి సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అంతేకాదు అక్కడ ఉన్న ఐలాండ్స్ వాళ్ళ సొంత క్రికెట్ బోర్డ్ ని పెట్టుకోవడం వల్ల కూడా యూనిటీ అనేది తగ్గిపోయింది. ఇంకా ముందుకు వస్తే మనీ ఫ్యాక్టర్ అనేది కూడా వచ్చింది. వేరే కంట్రీస్ తమ క్రికెట్ డెవలప్మెంట్ లో డబ్బుని పెట్టారు, కానీ వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ మాత్రం ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడింది. అంతేకాదు T20 ఫార్మాట్ వచ్చినప్పటి నుండి వెస్టిండీస్ ప్లేయర్స్ డబ్బు కోసం సొంత బోర్డ్ ని వదిలేసి ఈ T20 ఫార్మాట్ లో ఆడడం మొదలు పెట్టారు. ఇవి మాత్రమే కాకుండా ప్లేయర్స్ కి ఇంకా బోర్డ్ కి ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేది. ప్లేయర్స్ లైక్ కిరణ్ పోలార్డ్, ఆండ్రర్ రసూల్, అంతేకాదు క్రిస్ గేల్ లాంటి గొప్ప ప్లేయర్లు కూడా బోర్డు తో గొడవలు పడ్డారు కేవలం ఈ డబ్బు కోసం. ఇప్పుడు చూసుకుంటే వెస్టిండీస్ 2023 వరల్డ్ కప్ కి క్వాలిఫై కాలేకపోయింది. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో చాలా స్ట్రగుల్ అవుతుంది. దీనికి కారణం ప్లేయర్స్ అంతా T20 ఫార్మాట్ కి అలవాటు పడడం అయితే, మరియు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కోచింగ్ ఇంకా కిట్స్ లేకపోవడం. ప్లేయర్స్ లో ఇంకా ప్యాషన్ ఉన్నా వాళ్ళు బోర్డ్ సిస్టమ్ లో చాలా లోపాలు ఉండడం వల్ల వెస్టిండీస్ ఇప్పుడు ఈ డౌన్ ఫాల్ ని ఫేస్ చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? వెస్టిండీస్ మళ్ళీ పాత వైభవాన్ని సాధిస్తుందా? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.